హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ మ్యాథమెటిక్స్. ఈ వీడియోలో మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ లో కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ టూ టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటి? హోమోజీనియస్, ఒకటి హోమోజీనియస్, ఇంకోటి నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ ఒకటి, నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ax ఈక్వల్స్ టు 0 వస్తుంది. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ వస్తుంది ax ఈక్వల్స్ టు b. హోమోజీనియస్ ఏ వస్తుంది? ax ఈక్వల్స్ 0 వస్తుంది. నాన్ హోమోజీనియస్ అనేది ax ఈక్వల్స్ టు b వస్తుంది. సో ax ఈక్వల్స్ టు 0 దీంట్లో మళ్ళీ రెండు కేసెస్ ఉంటాయి. హోమోజీనియస్ లో టూ కేసెస్ వస్తాయి. ఒకటి యూనిక్ సొల్యూషన్, ఇంకోటి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. యూనిక్ సొల్యూషన్స్, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సో ఇప్పుడు చూడండి, ax ఈక్వల్స్ టు 0 ఇది హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి యూనిక్ సొల్యూషన్ గానీ ఇన్ఫైనైట్ సొల్యూషన్ గానీ ఎగ్జిస్ట్ అవుతుంది. యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే r ఈక్వల్స్ టు n అవ్వాలి, వేర్ r is the rank of the matrix A and n is number of unknowns or number of variables. ఓకేనా? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే r అనేది లెస్ దాన్ n అవ్వాలి. r అనేది లెస్ దాన్ n అవ్వాలి. ఎలా చూద్దాం ఒకసారి. r ఈక్వల్స్ టు n. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 cross 2 అంటే 2 వేరియబుల్ సొల్యూషన్ తీసుకుంటున్నాను. సో x ప్లస్ y ఈక్వల్స్ టు 0. హోమోజీనియస్ కాబట్టి కాన్స్టెంట్ 0 అవుతుంది, ax ఈక్వల్స్ 0 కాబట్టి. అలాగే 2x ప్లస్ 3y ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో దీని మ్యాట్రిక్స్ ఫార్ములా రాస్తే ax ఈక్వల్స్ 0 అంటే ఇలా రాయొచ్చు 1 1 2 3. ఓకేనా? ఇంటూ x y ఈక్వల్స్ టు 0 0 ఇలా అవుతుంది కదా. సో మ్యాట్రిక్స్ ఏ కదా, ఇది ax ఈక్వల్స్ టు 0. ఏ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యొక్క ర్యాంక్ ఏమవుతుంది? సో దీన్ని ఏ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి? ఏని ఎకలాన్ ఫామ్ లో మార్చాలి. సో దీన్ని ఎకలాన్ ఫామ్ లో మార్చాలంటే ఫస్ట్ లీడింగ్ నాన్ జీరో ఎలిమెంట్ ఏముంది? ఇక్కడ 1 ఉంది. దీన్ని యూజ్ చేసి 2 ని 0 చేస్తాం. సో ఏమొస్తుంది? 1 1 2. దీన్ని 0 చేయాలంటే ఏం చేయాలి? 2 తో మల్టిప్లై చేస్తే సరిపోతుందా ఫస్ట్ వన్? సో 2 into 1 -2 చేస్తాం. సో విచ్ ఇస్ 0. అలాగే 3 into -2 into 1 విచ్ ఇస్ 3 - 2 1. అంతేనా? ఇది ఎకలాన్ ఫామ్ కదా, ఏ ఎకలాన్ ఫామ్. దీని యొక్క ర్యాంక్ ఎంత? 2. సో ర్యాంక్ 2. సో r ఈక్వల్స్ టు ఎన్ని కదా, నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని? x, y కదా దీంట్లో వేరియబుల్స్. అంటే నంబర్ ఆఫ్ వేరియబుల్స్ n ఈక్వల్స్ టు 2 వచ్చింది, ర్యాంక్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఇక్కడ r ఈక్వల్స్ టు n. సో దేర్ఫోర్ యూనిక్ సొల్యూషన్ ఏమొస్తుంది దీనికి? y ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 0. సో హోమోజీనియస్ ఈక్వేషన్ కి యూనిక్ సొల్యూషన్ ఉంటే అది ఏమవుతుంది? 0 సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? ట్రివియల్ సొల్యూషన్ మాత్రం యూనిక్ సొల్యూషన్ అవుతుంది. అదే r లెస్ దాన్ n కేసు చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ rx ప్లస్ y ఈక్వల్స్ టు 0, 2x ప్లస్ 2y ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో దీన్ని ఎలా రాయొచ్చు? 1 1 2 2 ఇంటూ x y ఈక్వల్స్ టు 0 0. ఇదే కదా ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాస్తే ax ఈక్వల్స్ టు 0. ఏ యొక్క ర్యాంక్ ఏమవుతుంది? ఇది ఈ రెండు సేమ్ రోస్ కదా, దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే రో కదా. అంటే 1 ఈస్ డిపెండెంట్ ఆన్ అనదర్. సో దీన్ని ఏం చేయొచ్చు? స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ 2 కదా. ఫస్ట్ రో ఇస్ సెకండ్ రో స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఫస్ట్ రో. సో దాన్ని ఎలా రాయొచ్చు? ఏ యొక్క ర్యాంక్ ఏమవుతుంది? 1 1 0 0 కింద రాయొచ్చా ఎకలాన్ ఫామ్. అంతేనా? దీని యొక్క ర్యాంక్ ఏమొస్తుంది? 1 వస్తుంది. r ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో యాక్చువల్ గా n ఎంత? n ఈక్వల్స్ టు 2 కదా, నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి? 2. సో r అనేది 1 ఈజ్ లెస్ దాన్ 2. అంతేనా? సో దీనికి చూడండి ఒకసారి, x ప్లస్ y ఈక్వల్స్ టు 0 రాస్తారు. y ఈక్వల్స్ ఏమొస్తుంది? సో x ప్లస్ y ఈక్వల్స్ 0 అవ్వాలి. సో సమ్ లెట్ y ఈక్వల్స్ టు k తీసుకుంటాను.
ఓకేనా. y ఈక్వల్స్ టు k తీసుకుంటే x ఈక్వల్స్ టు ఏమొస్తుంది -5 అంటే x ఈక్వల్స్ టు -k వస్తుంది. x ఈక్వల్స్ టు -k. సో దీని సొల్యూషన్ సెట్ ఏమొస్తుంది దీన్ని బట్టి తీసుకుంటే x ఈక్వల్స్ టు x, y ఈక్వల్స్ టు ఏమొస్తుంది y x అంటే -k, y ఈక్వల్స్ టు k వస్తుంది. అంటే ఏంటి k ఇంటూ -1, k అనేది సమ్ నంబర్, ఏ నంబర్ అని తీసుకోవచ్చు. k బిలాంగ్స్ టు ఏమొస్తుంది రియల్ నంబర్స్, k బిలాంగ్స్ టు రియల్ నంబర్స్ తీసుకుంటే సో ఇలాంటి సొల్యూషన్స్ ఏం తీసుకున్నా k సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే వచ్చే ప్రతి వెక్టార్ ఈ సిస్టమ్ కి సొల్యూషన్ అవుతుంది. సో ఎన్ని ఉంటాయి అలాంటివి r అంటే k బిలాంగ్స్ టు r ఎన్ని ఉంటాయి ఇన్ఫైనైట్ నంబర్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఈ వెక్టర్స్ ఎన్ని వస్తాయి ఇన్ఫైనైట్ వస్తాయి. ఇవన్నీ దేన్ని సాటిస్ఫై చేస్తాయి కదా ఈ ఈక్వేషన్ ని, సారీ ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయి కాబట్టి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. సో అర్థమైందంటే కదా r ఈక్వల్స్ టు n అయినప్పుడు ఫైనైట్ సొల్యూషన్ విచ్ ఇస్ ఓన్లీ జీరో సొల్యూషన్ హోమోజీనియస్ కేసులో. అదే r లెస్ దాన్ n అయినప్పుడు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఓకేనా, ఇది హోమోజీనియస్ కేస్. సో నాన్ హోమోజీనియస్ కేసుకి వచ్చేసరికి సో దీంట్లో అయితే యూనిక్ లేదా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. దీంట్లో అలా కాదు, రెండు వస్తాయి. ఫస్ట్ రెండు కేసులు వస్తాయి. ఫస్ట్ ఇన్కన్సిస్టెంట్, సెకండ్ ది కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్, ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్. కన్సిస్టెంట్ లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. సేమ్ ఏమొస్తుంది యూనిక్ సొల్యూషన్, ఇన్ఫైనైట్ సొల్యూషన్. సో నాన్ హోమోజీనియస్ కేసు ఎలా వస్తుంది ax ఈక్వల్స్ టు b, సమ్ వెక్టర్ b లో వస్తుంది. ఇక్కడ ax ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం. సో ax ఈక్వల్స్ టు b. ఇన్కన్సిస్టెంట్, కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ అంటే ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ఉండదు. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంటుంది కానీ యూనిక్ అవుతుంది లేదా ఇన్ఫైనైట్ అవుతాయి. అయితే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది లేకపోతే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇక్కడ యూనిక్ ఇన్ఫైనైట్ కూడా సేమ్ దీనిలాగే చేస్తాం. సో అది అలాగే చూద్దాం. ఫస్ట్ ఇన్కన్సిస్టెంట్ అనేది చూసేస్తే దాన్ని బట్టి చెప్పొచ్చు. ఫస్ట్ ఇక్కడ నాన్ హోమోజీనియస్ కేస్, ఇక్కడ ఏ ఒకటే తీసుకుంటాం, ఏ యొక్క ర్యాంక్ మాత్రం కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఇంకో మ్యాట్రిక్స్ ఉంది కదా, మనకి ఇంకో వెక్టర్ ఉంది కదా b అనేది. సో దాన్ని బట్టి ఏం చూడండి ఒకసారి, ఇక్కడ మన ax ఈక్వల్స్ టు b కి తీసుకునేటప్పుడు మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ ప్లేస్ సరిపోవచ్చు, ఇక్కడ చూద్దాం. ax ఈక్వల్స్ టు b, అనేది నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. దీంట్లో మనం చూడాల్సింది ఏ బి అన్న మ్యాట్రిక్స్ ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. దాన్ని m తో డినోట్ చేస్తారు. ఇలా a, b అంటే a అనే మ్యాట్రిక్స్ b అనే వెక్టర్ ని కలిపి రాసే మ్యాట్రిక్స్ ని ఏమంటారు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. దాన్ని m తో డినోట్ చేస్తాం. సో దీంట్లో ర్యాంక్ ఆఫ్ a నాట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ m. ర్యాంక్ ఆఫ్ a నాట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ m అయినప్పుడు ఏమవుతుంది ఇన్కన్సిస్టెంట్. అంటే ఈ ఇచ్చిన సిస్టమ్ నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2x2 ఫర్ ఎగ్జాంపుల్ x plus y equals to 1, 2x plus 2y equals to 3 ఉంది అనుకోండి. x plus y equals to 1, 2x plus 2y equals to 3. సో దీని ఏ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది 1 1 2 2. దీని ర్యాంక్ ఎంత, దీని ర్యాంక్ ఏమొస్తుంది ర్యాంక్ ఆఫ్ ఏ ఏమొస్తుంది 1 వస్తుంది. ర్యాంక్ ఆఫ్ m చూడండి, m ని ఎలా రాయొచ్చు ఏ మ్యాట్రిక్స్ b వెక్టర్ రెండు కాంబినేషన్ లో రాయాలి కాబట్టి 1 1 2 2 1 3. ఓకేనా. సో ఇక్కడ చూడండి దీన్ని యూజ్ చేసి అంటే ఫస్ట్ వన్ యూజ్ చేసి కింద ఉన్న రెండు ఎలిమెంట్స్ 0 చేస్తాం. ఫస్ట్ వన్ యూజ్ చేసి కింద ఉన్న రెండు ఎలిమెంట్స్ ని 0 చేస్తాం. సో 0 చేసేటప్పుడు ఏమొస్తుంది 2 మైనస్, దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే 2 మైనస్ 2 ఏమవుతుంది 0, మళ్ళీ 2 మైనస్ 2 సారీ ఫస్ట్ అలాగే రాసేస్తాం. సెకండ్ 0, మళ్ళీ 2 మైనస్ 2 0, 3 మైనస్ 1 2. సో దీని యొక్క ర్యాంక్ ఎంత 2 అవుతుంది. అంతేనా. ర్యాంక్ ఆఫ్ m వస్తుంది. నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని 2 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ m ఎంత
2. So 1 not equals to 2. అంటే ఏమొస్తుంది ఇక్కడ ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏమవుతాయి ఇన్కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉండదు ఈ కేసులో ఓకేనా నెక్స్ట్ కన్సిస్టెంట్ కేసు చూద్దాం కన్సిస్టెంట్ లో ఎన్ని కేసులు ఉంటాయి యూనిక్ సొల్యూషన్ ఇన్ఫైనైట్ సొల్యూషన్ సో ఇక్కడ కూడా సేమ్ కేసు చెక్ చేస్తాం ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఎం అవ్వాలి దాని తర్వాత మనం అది చెక్ చేయాలి సో ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఎం అవ్వాలి అలాగే ర్యాంక్ ఆఫ్ ఎం అనేది n కి ఈక్వల్ అయితే ఇచ్చిన నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఈక్వల్ అయితే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది లెస్ దాన్ n అయితే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి ఎలాగా ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ m ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ వేరియబుల్స్ n అయితే ఇచ్చిన సిస్టమ్ కి ఏమొస్తాయి యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది అదే ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ m is less than n అంటే నంబర్ ఆఫ్ వేరియబుల్స్ కన్నా వచ్చే ర్యాంక్ తక్కువ ఉంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి సో దీనికి కూడా సేమ్ దీనిలాగే ఎగ్జాంపుల్స్ వస్తాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ కేసు చూద్దాం యూనిక్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ x plus y equals to 1 2x plus 3y equals to 2 x plus y equals to 1 2x plus 3y equals to 2 so దీని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఫస్ట్ ర్యాంక్ మ్యాట్రిక్స్ ఏం వస్తుంది 1 1 2 3 క్లియర్లీ దీని యొక్క ర్యాంక్ ఎంత 2 అదే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ కూడా 2 వస్తుంది 1 1 1 2 3 2 దీని కూడా సేమ్ కదా ఈ రెండిటికి ర్యాంక్స్ ఏం వస్తాయి 2 2 వస్తాయి రెండిటికి ర్యాంక్స్ 2 2 వస్తాయి నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని 2 అంతేనా n ఈక్వల్స్ టు 2 వస్తుంది సో ర్యాంక్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ వేరియబుల్స్ దేర్ఫోర్ వచ్చే సొల్యూషన్ వస్తుంది ఓన్లీ ఒకటే సొల్యూషన్ వస్తుంది చూడండి ఒకసారి దీని యొక్క ర్యాంక్ ఎక్లాన్ ఫామ్ లో మారిస్తే ఏం వస్తుంది 1 1 ఇది 2 2 దీన్ని 2 తో మల్టిప్లై చేసి దీంతో సబ్ట్రాక్ట్ చేయాలి 2 2 వస్తుంది 0 3 2 అంటే 1 అలాగే 2 2 ఏమొస్తుంది 0 వస్తుంది ఇది 1 అలాగే ఉండిపోతుంది ఓకేనా సో ఇది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కదా ఇది ఏ యొక్క ర్యాంక్ ఎంత 2 ఏబి యొక్క ర్యాంక్ 2 వచ్చింది సో దీని నుంచి చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు y ఈక్వల్స్ టు 0 ఒకటి x ఈక్వల్స్ టు 1 సో సొల్యూషన్ సెట్ ఏమొస్తుంది 1 1 0 1 0 అనే వెక్టర్ అనేది దీని యొక్క సొల్యూషన్ అవుతుంది సో యూనిక్ సొల్యూషన్ కదా ఇది ఎప్పుడు ఏ కేసులో అవుతుంది ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ m ఈక్వల్స్ టు n అయినప్పుడు అదే నెక్స్ట్ కేసు ఇన్ఫైనైట్ సొల్యూషన్ కేసు కూడా చూద్దాం సో ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం x plus y ఈక్వల్స్ టు 1 2x plus 2y equals to 2 ఓకేనా x plus y equals to 1 2x plus 2y equals to 2 సో AB మ్యాట్రిక్స్ ఎలా వస్తాను 1 1 1 2 2 2 సో దీని నుంచి చూడండి ఒకసారి సో ఎక్లాన్ ఫామ్ లో మారుస్తానండి సో దీన్ని 2 తో మల్టిప్లై చేసి దీంతో సబ్ట్రాక్ట్ చేయాలి సో ఏమొస్తుంది 2 2 పైలో అలా రాస్తున్నాను 2 2 ఏమవుతుంది 0 నెక్స్ట్ 2 2 0 అలాగే ఇది 2 2 0 ఓకేనా ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ m కదా ఇది ఏ మ్యాట్రిక్స్ ఇది మొత్తానికి m మ్యాట్రిక్స్ సో ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ 1 ర్యాంక్ ఆఫ్ m ఇస్ 1 సో దీన్ని బట్టి చూడండి ఒకసారి దీని నుంచి ఏం రాయొచ్చు x plus y ఈక్వల్స్ టు 1 వస్తుంది అంతేనా x plus y equals to 1 y అనేది తెలియదు కాబట్టి y equals to some k తీసుకుంటే x equals to వస్తుంది 1 minus y అంటే x equals to 1 minus k ఓకేనా x equals to 1 minus k దీని నుంచి వెక్టర్ దీని సొల్యూషన్ ఏమైంది x y xy equals to 1 minus k ఓకేనా 1 minus k దీని ఎలా రాయొచ్చు k into 1 0 plus k into minus 1 1 ఓకేనా 1 0 plus k into 1 minus 1 ఇది ఇన్ఫైనైట్ కేస్ అండి ఇన్ఫైనైట్ కేసులో ఇవి k మారుతున్న కొద్దీ ఈ వెక్టర్ మారుతూ ఉంటుంది k మారుతున్న కొద్దీ ఈ వెక్టర్ మారుతూ ఉంటుంది సో ఒక్కొక్క వెక్టర్ మారేటప్పుడు ఒక్కొక్క సొల్యూషన్ వస్తుంది అవి k అనేది బిలాంగ్స్ టు r కాబట్టి
ఇవి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి, ఎందుకంటే ఆర్ అనేది ఇన్ఫైనైట్ సెట్ కాబట్టి ఇవి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. చూడండి, హోమోజీనియస్ కేసులో AX = 0, నాన్ హోమోజీనియస్ కేసు AX = B. సో AX = 0 లో రెండు కేసులు యూనిక్, ఇన్ఫైనైట్. యూనిక్ కేసులో R = n అవ్వాలి, ఇన్ఫైనైట్ కేసులో R <n అవుతుంది. సిమిలర్లీ నాన్ హోమోజీనియస్ కేసులో ఏమొస్తాయి, దీంట్లో రెండు కేసులు వస్తాయి, ఇన్కన్సిస్టెంట్, కన్సిస్టెంట్. సో AX = B తీసుకున్నప్పుడు మనం దీంట్లో ఏ మ్యాట్రిక్స్ తో పాటు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ B ని కన్సిడర్ చేస్తాం. ఏ మ్యాట్రిక్స్ ని B అనే వెక్టర్ ని కలిపి రాసే మ్యాట్రిక్స్ ఏమంటారు, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. సో ర్యాంక్ ఆఫ్ A = ర్యాంక్ ఆఫ్ M అయితే మనం కన్సిస్టెంట్ కేసు చూస్తాం. అదే అవ్వకపోతే నాట్ ఈక్వల్స్ అయితే ఇన్కన్సిస్టెంట్, నో సొల్యూషన్. కన్సిస్టెంట్ అయినప్పుడు యూనిక్, ఇన్ఫైనైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.